మావిగాన్ అంశం అయితే చాలా రోజులు అయింది అనుకోండి. మావిగాన్ అంశాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించి చాలా రోజులైంది. మొదటి 2 రోజులు ట్రోలింగ్ నడిచింది. తర్వాత ఒక చర్చ నడిచింది. సో ఇప్పుడు ఏంటి సార్ పొజిషన్? మావిగాన్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇన్నాళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం మళ్ళీ. సార్ రెహమాన్ గారు, మీకు తెలుసు నేను ఎప్పుడు జనంలోనే ఉంటాను. యా జగన్మోహన్ రెడ్డి గారు మావిగాను April 2 నాడు వీళ్ళందరూ అమరావతి అనేది ఒక బిల్లులో పెట్టిస్తున్నామని నెల రోజుల క్రితం పార్లమెంట్లో ఏదో చేస్తున్నామంటే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అనే ఒక అబ్రివేషన్ని పెట్టాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈరోజు పరిస్థితి చెప్పనా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడు, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, ఇదేం పదం అదేం పదం అది అని స్టార్ట్ చేశారు వీళ్ళందరూ కూడా. కానీ ఈరోజు 1 month అయింది. నేను ఆ రోజు చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు బయట పార్టీ వాళ్ళకి కూడా చాలా మందికి అర్థం కాలేదు. పార్టీ వాళ్ళకి అర్థం కావుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు. అదే ఆయన ఒక ది వర్డ్ ఆర్ సెంటెన్స్ ఆర్ లైన్ హస్ కమ్ ఫ్రమ్ ద లైన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దట్ షుడ్ బి అండ్ ఇట్ షుడ్ బి పార్టీ లైన్. అది పార్టీ లైనే, అంతే. అధ్యక్షుడు నోటి నుంచి వచ్చింది పార్టీ లైన్ అవ్వాలి, అవుతుంది కూడా. దాన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కొంతమంది కూడా కాదు ఇది అని అంటే వాళ్ళు పార్టీలో ఏం తెలియకపోవచ్చు, లేకపోతే పార్టీలో ఏం తెలియకుండా మాట్లాడితే పిచ్చోళ్ళు అయి ఉండొచ్చు. కానీ నేను ఆ రోజు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతుంటే 2 నెలల తర్వాత అది టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది చూడమని చెప్పాను. ఈరోజు ప్రతివాడు ఆ ప్రాంతంలో ఉండే ప్రతివాడు, గుంటూరు కానీ కృష్ణా కానీ లేకపోతే మిగతా రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలుండే చోట రాజధాని నిర్మించమన్నాడు. వీళ్ళు పొలాల్లో రాజధాని పెడతా ఉన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టాలట, 20,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టాలట. ఇక్కడ అన్ని రహదారులు ఉన్నాయి, అండర్గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, అది ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా కానీ అక్కడ అద్భుతమైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ అటు హార్బర్స్ ఉన్నాయి, లేకపోతే అటు సీ ఉంది, వీటన్నిటి రైల్వే లైన్ ఉంది, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. వీటన్నిటి దగ్గర కదా పెట్టుకోవాల్సింది. ఎందుకు ఇంత డబ్బు తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పోస్తున్నారు అంటే ఇలా పెట్టి చూసినా కనపడినటువంటి ప్రాంతం. సో జనం మధ్యలో ఉన్న ఒక ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే దీన్ని ఎందుకు ఆలోచించరు? అపోజిషన్ వేడిగా పోతూ ఉంది, అసలు కేర్ చేయట్లేదు మమ్మల్ని. అపోజిషన్ ఆలోచించబోదు, కానీ ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఏ టీ బంకు దగ్గర తిరిగినా కూర్చున్నా మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు వెళ్ళి మామూలుగా చూడండి, ప్రతి టీ బంకు దగ్గర చర్చ జరుగుతూ ఉంది, ప్రతి రైల్వే కోడల్లో చర్చ జరుగుతూ ఉంది, ప్రతి బస్ స్టాపుల్లో చర్చ జరుగుతుంది. 10 మంది ఎక్కడ కొన్ని కూర్చొని ఉంటే జగన్ చెప్పినటువంటి మావిగారిని అది చాలా చీప్గా వస్తున్నప్పుడు దాన్ని ఎందుకు తీసుకోరు? ఎందుకు 2 లక్షల కోట్లు అక్కడ ఎందుకు పెట్టాలి? ఈ అద్దాల మేడలు ఎన్ని ఎవడుపోయినవి వస్తాయి? ఎప్పుడు వస్తుంది రాజధాని? ఏ తరం చూడబోతుంది అంటే ఒక తరం అంటే మామూలుగా 30 సంవత్సరాలండి. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న లీడర్షిప్ ఆ రాజధాని చూసే అవకాశాలు ఉన్నాయా? లేవు. ఎవరి కోసం ఏం నిర్మించబోతున్నారు? ఒకళ్ళు నిర్మిస్తే 400 సంవత్సరాలు కానీ హైదరాబాదు నిర్మాణం జరగలే. మనం చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చేంత వరకు. వాట్ ఈస్ దట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? నువ్వు అమరావతి, నువ్వు మెడ్రాస్ తోటో లేకపోతే బెంగళూరు తోటో ఢిల్లీతోటో హైదరాబాద్ తోటో పోటీ పట్టమే కదా. నిజంగా వాటితో నువ్వు పోటీ పడాలంటే అమరావతిని నువ్వు ఒక 4 సంవత్సరాలు నిర్మించగలవా? సో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మావిగాన్ అనేది ఒక అద్భుతమైన ప్లాన్ బి కదా. ఆయన ఏం చెప్పాడు? ఇది నేను ప్రపోజ్ చేస్తున్నా, దయచేసి ఆలోచించండి. ఐఎమ్ నాట్ డినయింగ్ అమరావతి రాజధానిని నేను డినై చేయట్లేదు. మీరు ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు మాత్రమే. రేపు ఈ ఖర్చు అంతా కూడా ఎవడు భరించాలి? ఏ ప్రభుత్వం భరించాలి? ఇదంతా మళ్ళీ ప్రజల మీద పెట్టాల్సిందే కదా, ప్రజల మీద పనులు వేయాల్సిందే కదా, అప్పులన్నీ కట్టాల్సిందే కదా. ఇప్పటికే 3,58,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పే 3 లక్షల కోట్లు. అందులోనూ 2,70,000 డైరెక్ట్ డీబీటీ మన వెల్ఫేర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ డబ్బు ఎవరికి వచ్చినట్టు, ఎవరు తిన్నట్టు? ఫిట్ ప్రోకో జరగట్లేదా? కాంట్రాక్టర్లు ఎవరు? మధ్య వ్యక్తులు ఎవరు? డెసిషన్ మేకర్స్ ఎవరు? ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈజ్ ఇట్ రియల్లీ వర్క్ ఈజ్ గోయింగ్ డన్ దేర్? వర్క్ డన్ ఏమైనా జరుగుతుందా? నథింగ్ అనుకోవచ్చు. మీరు ఇప్పటికి చెల్లగొట్లు కొట్టేస్తూ ఉన్నారు. ఇప్పటికి మీరు కుంటలు తీసి నీళ్ళు వస్తే తోడుకుంటూనే ఉన్నారు. ఇక్కడ పొరపాటున రేపు ఒడగళ్ళ వాన వచ్చిందనుకో మళ్ళీ తోటమే. ఎంతకాలం తోడతారు మీరు? ఒకటి అరా నిర్మించవచ్చు. గత 2014లో కట్టినటువంటి బిల్డింగ్లో ఇప్పటిదాకా మీకు కాలేదు, ఇంకా ఫినిషింగ్ రాలా.
ఇప్పుడు మళ్ళీ ఫౌండేషన్ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలే కదా ఎన్నికలు, తిరిగి వచ్చింది. 2 సంవత్సరాలు మీరు ఒకసారి గట్టి వాన వస్తే ఏమైనా నిర్మించగలరు అక్కడ? సో కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగాన్ అనే ఒక సబ్జెక్టు ఒక టాప్ ఇంటలెక్చువల్ చెప్పినట్టుగా చెప్పాడండి. ఒక ఎక్స్ట్రాడినరీ ఇంటలెక్చువల్ ఏదైతే మాట్లాడతాడో ఆ విధంగా చెప్పాడు. ఆలోచించమని మాత్రం చెప్పాడు. అరే దాన్ని కనీసం మీరు ఆలోచించట్లేదు. ఆలోచించకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా బూతులు తిట్టిస్తూ ఉన్నారు. లేదా అక్కడ రైతులకు ఏమన్నా సరిగ్గా న్యాయం జరుగుతుందా అనుకుందాం. రాజధాని రైతులకి ఇంతకుముందు తీసుకున్నటువంటి మీరు 53,000 ఎకరాలకి ఇప్పుడు తీసుకున్నటువంటి ఇంకొక 17,000 18,000 ఎకరాలకి ఏ రైతు గతంలో ఉన్న రైతుకి ఏమైనా న్యాయం జరిగిందా? ఇప్పుడు రైతులు ఏమైనా ఇస్తున్నారా? ఏమైనా మీరు చేయగలుగుతున్నారా అక్కడ? వేర్ ఇస్ ద కన్సెంట్ ఫ్రమ్ ద పీపుల్? బుల్డోజింగే కదా. అక్కడ ఉన్నటువంటి పేదవాడికి మీరు ఏం చేస్తున్నారు? అసైన్ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి, ఫారెస్ట్ ల్యాండ్ పరిస్థితి ఏంటి, లేకపోతే ఓనర్స్ దగ్గర తీసుకున్న ల్యాండ్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి కాంపన్సేషన్ ఏంటి, ఇవన్నీ చూడాలి కదా. అరే పొలోమని నడిపిస్తూ ఉంటే ఎవడన్నా మాట్లాడితే వాడిని పిచ్చోడి కింద ముద్రేస్తూ ఉన్నారు మీరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి మావిగాన్ ఈజ్ ఏ ఎక్సలెంట్ టర్మ్. మరి ఆ టైం కాదు, మార్చేసుకోండి కావాలంటే. బట్ ది ఏరియా వేర్ ఇన్ హెస్ బీన్ ప్రపోజ్డ్, ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. అక్కడ మీరు నిర్మించుకోండి, ఇంకా కావాలంటే కొన్ని అక్కడి నుంచి తీసుకోండి. ఇట్స్ ఎ బ్లాడ్ ఆఫ్ కనెక్టింగ్ డాట్స్. సో ఈ డాట్ని కనెక్ట్ చేసుకుంటే మీకు అద్భుతమైన సిటీ డెవలప్ అవుతుంది, జనం మధ్యలో ఉంటుంది, నీకు ర్యాపిడ్ గ్రోత్ కనబడుతూ ఉంది, నీకు జీడిపి పెరుగుతుంది. అక్కడ జీడిపి ఆల్రెడీ ఉంది, నీకు ఆ పొలాల్లో ఏముంది? జీడిపి ఉందా? పోయిటమే కదా, అప్పులు తీసుకొచ్చి పోయటమే. రేపు ఏ జపాన్ వాడు వస్తాడో లేకపోతే ఏ రష్యా వాడు వస్తాడో, మీరు తీసుకొచ్చి అప్పున వాళ్ళు ఎవడొస్తాడో ఎవడు రాడో వాడికి మీకున్న ఇప్పుడు జరిగిన ఎంఓఏలు ఏంటో అర్థం కావట్లేదు. రేపు ఆ ఎంఓఏలు ఎలా సవరించబడతాయో తెలియదు. కాబట్టి ది టర్మ్ హ్యాస్ బీన్ ప్రొనౌన్స్డ్ బై ది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్. మీకు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి. బట్ ది ఏరియా అండ్ ది ఫైన్ ట్యూన్ ఆఫ్ proposal is a beautiful proposal.